నమస్తే. ఒంటరితనంతో బాధపడేవారు కొన్ని విషయాలనే పదే పదే ఆలోచిస్తూ మిగతా వాటిని మర్చిపోతారు అనే వాదన ఉంది. కానీ అందులో అస్సలు నిజం లేదు అని తాజా అధ్యయనం ఒకటి బల్లగుద్ది చెబుతోంది. సోలో బతుకే సో బెటర్ అంటోంది. పెళ్లి కాని ప్రసాదుల్లో మతిమరుపు లక్షణాలు తక్కువ అని చెబుతోంది. వైవాహిక బంధానికి బీటలు పడి మళ్లీ ఒంటరయ్యే వాళ్లల్లో కూడా మతిమరుపు బారిన పడే అవకాశాలు బాగా తగ్గుతున్నట్టు కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర విశ్వవిద్యాలయం ఈ పరిశోధన జరిపింది. ఇందుకోసం అమెరికాలో 24,000 మందిని ఎంపిక చేశారు. వాళ్ళందరినీ 18 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. పెళ్లైన వాళ్ళు, విడాకులైన వాళ్ళు, బ్రహ్మచారులు, జీవిత భాగస్వామి అనారోగ్యంతో కన్నుమూసిన వారిని పరిశోధనకు ఎంచుకున్నారు. మతిమరుపు లక్షణాలు లేని వాళ్లను మాత్రమే అధ్యయనం కోసం ఎంపిక చేశారు. పెళ్లి కాని వాళ్లను 3 గ్రూపులుగా విభజించి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. పెళ్లైన వాళ్లతో పోలిస్తే వారికి మతిమరుపు ముప్పు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పొగ తాగడం, కుంగుబాటు వంటివి ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెప్పారు. పెళ్లైన వాళ్లతో పోలిస్తే పెళ్లై విడాకులు తీసుకున్న వాళ్ళు, అస్సలు పెళ్లి చేసుకోని వాళ్లలో మతిభ్రంశం ముప్పు తక్కువగా ఉంది అని బయటపడింది. పెళ్లి కాని వ్యక్తుల్లో అల్జీమర్స్ తరహా డిమెన్షియా ముప్పు తక్కువగా ఉంది. అయితే డిమెన్షియాలో అరుదైన రకమైన వాస్కులర్ చిత్త వైకల్యం ముప్పు వివరాలు వెల్లడి కాలేదు. విడాకులు తీసుకున్న వాళ్ళు, అస్సలు పెళ్లి చేసుకోని వాళ్లలో అభిజ్ఞాన వికాసం క్షీణించి డిమెన్షియా బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి అని వెల్లడైంది. అధ్యయన కాలంలో జీవిత భాగస్వామి చనిపోవడంతో ఒంటరిగా మారిన వ్యక్తుల్లోనూ మనోభ్రంశం ముప్పు తక్కువగా ఉండడం విశేషం. మెదడు పనితీరు ఎంత కీలకమైందో ఈ పరిశోధనలో మరోసారి స్పష్టమైంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు, కష్టాలు, రాజీ పడడం, కీలకమైన నిర్ణయాలు అనేవి మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంటామనేది నిజం కాదు అని, పెళ్ళయ్యాక కూడా హాయిగా ఉండగలిగితేనే మెదడు ఆరోగ్యం బాగుంటుంది అని పరిశోధన పునరుద్ఘాటించింది. జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు ఎంతో వేదనకు గురవుతారు అన్న అభిప్రాయాన్ని సవాలు చేసేలా ఈ పరిశోధన ఫలితాలు రావడం గమనార్హం.